వాస్తవం లేదు. మరి రెండో విషయము, నేను ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి జస్ట్ 2-3 minutesలో సమరైజ్ చేస్తాను. బహుశా స్వతంత్ర భారతదేశంలో బిగ్గెస్ట్ మ్యాన్ మేడ్ డిజాస్టర్ అంటే ఇది ఈ కాళేశ్వరం ప్రాజెక్టు. ప్రపంచంలో కూడా మానవ తప్పిదం వల్ల జరిగిన యాక్సిడెంటు, దానివల్ల జరిగిన నష్టం మరి ఇంతకంటే పెద్దది మరొకటి ఉండకపోవచ్చు. ఈ యొక్క ప్రాజెక్టు మనం మొదటి నుంచి చివరి వరకు చూస్తే, రైట్ ఫ్రమ్ కాన్సెప్ట్ టు ప్లానింగ్ టు డిజైన్ టు కన్స్ట్రక్షన్ టు ఓఎండ్ఎం, కంప్లీట్లీ ఇదొక ఫ్లాడ్ ప్రాజెక్టు. అసమర్థత, అవినీతి, అవగాహన లోపం, తొందరపాటు, నిర్లక్ష్యం అన్నీ స్పష్టంగా కనపడుతున్నాయి. 2014 కంటే ముందు ఆనాటి ముఖ్యమంత్రి మరి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు తుమ్మడిఎట్టి దగ్గర శంకుస్థాపన చేసిన ప్రాజెక్టు పూర్తి చేస్తుంటే తెలంగాణ రాష్ట్రానికి ఎంతో మేలు జరిగేది. 38,000 కోట్లలో 16.5 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేవి, గోదావరి జలాలు. మరి కమిషన్ల కక్కురుతో, అవగాహన లోపమో మరి తొందరపాటు ఏమో కానీ తుమ్మడిఎట్టి నుంచి మేడిగడ్డకి షిఫ్ట్ చేయడమే అసలు బేసిక్ ఫ్లా ఇన్ ద హోల్ ప్రాజెక్ట్. అసలు మేము చూసిన మొత్తం డాక్యుమెంట్స్లో అసలు ఎందుకు ప్రాజెక్ట్ షిఫ్ట్ చేసిండ్రు, ఎందుకు 3-4 రెట్లు ప్రాజెక్ట్ కాస్ట్ పెంచిండ్రు, ఎక్కడ కూడా ఎవరు దానికి సరైన సమాధానం చెప్పడం లేదు. 38,000 కోట్లకు అయ్యే ప్రాజెక్టు ఈరోజు క్యాగ్ అంచనాల మేరకు 147,000 కోట్లకు చేరబోతుంది. అదేవిధంగా ఆ రోజు అక్కడ నీళ్ళు లేవని, సిడబ్ల్యూసీ అని పూర్తిగా ఫాల్స్, అదొక ఫేక్. అక్కడ నీళ్ళు లేవని ఏనాడు సిడబ్ల్యూసీ అనలేదు. మరి ఆ ప్రాజెక్టు పూర్తి చేసి ఏమైనా అదనపు వాటర్ అవసరం ఉంటే మేడిగడ్డ కట్టాల్సిందే కానీ మరి అక్కడ నీళ్ళు లేవని, అదేవిధంగా మహారాష్ట్రలో సబ్మర్జెన్సీ, మహారాష్ట్రలో సబ్మర్జెన్సీ ఎకరాకి మనం 50 లక్షలు ఇచ్చినా ఇంతకంటే ఇట్ విల్ బి బెటర్ ప్రాజెక్ట్ అండ్ చీపర్ ప్రాజెక్ట్. సో అది మొదటి పాయింట్. అసలు అంటే బేసిక్ కాన్సెప్టు, ప్లానింగు, డిజైను అన్ని ఫ్లాడే. అదేవిధంగా మీకు ఒక ఆశ్చర్యకర విషయం ఏంటంటే, వాళ్ళు అధికారంలో వచ్చిన తర్వాత ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేంద్రానికి లేఖ రాసి తుమ్మడిఎట్టి దగ్గర ప్రాణహిత చేవలని జాతీయ ప్రాజెక్ట్ అని చెప్పి అది కొంత ప్రోగ్రెస్ అయిన తర్వాత ఆ ప్రాజెక్టు పూర్తిగా వదిలేసిండ్రు. అంటే 70% ఆ ప్రాజెక్ట్ అయ్యే ఖర్చు కేంద్ర ప్రభుత్వం భరించేది. అది వదిలిపెట్టి ప్రాజెక్టు కిందికి తీసుకొచ్చి పూర్తిగా మిమ్మల్ని, మమ్మల్ని, మన పిల్లల్ని, వాళ్ళ పిల్లల్ని తాకట్టు పెట్టి హై కాస్ట్ షార్ట్ టర్మ్ లోన్స్ తీసుకొచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి అసమర్థత, అవినీతి, నిర్లక్ష్యం, తొందరపాటు వల్ల అది కూలిపోయింది. తెలంగాణ రాష్ట్రానికి తీరని నష్టం జరిగింది. ఈరోజు చెప్తున్నాను మీకు, ఈరోజు పోయిన ఆర్థిక సంవత్సరంలో కాళేశ్వరం తీసుకున్న అప్పుకే 16,000 కోట్లు ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్ మీద రీపేమెంట్ చేసినాం. మరి మాకేమి ఏది చట్టపరంగా చర్యలు జరగాలో జరుగుతాయి, విజిలెన్స్ కమిషన్ కానీ, జ్యుడిషియల్ కమిషన్ కానీ, మరొకటి కానీ. బట్ మాకు ఏ రాజకీయ దురుద్దేశం లేదని చెప్పడానికి మరి ఆ బ్యారేజెస్ రివైవ్ చేసి ప్రజాధనం అందులో ఖర్చు పెట్టిండ్రు, 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. అది పూర్తి చేసి నీళ్ళు ఇవ్వాలనే మా ప్రభుత్వం కమిట్మెంట్. ఆ ఉద్దేశంతోనే ముందుకు పోతున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఈ మేడిగడ్డ బ్యారేజ్కి రావడం, మరి దాని సారాంశమే వీ వాంట్ టు గో హెడ్ విత్ కంప్లీటింగ్ రిపేర్స్, రీహాబిలిటేషన్ ఆఫ్ బ్యారేజెస్. ఈరోజు జాతీయ స్థాయిలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ గారు మా వెంబడి వచ్చారు. సిడబ్ల్యూపిఆర్ఎస్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళ డైరెక్టర్ వచ్చాడు. నేషనల్ డిజైన్ ఏజెన్సీ వచ్చాయి. వీ హ్యాడ్ ఎ డీటెయిల్ డిస్కషన్ ఇన్సైడ్. మరి ఈ టెస్టింగు, డిజైన్స్ ఇవన్నీ ఇప్పుడు ముందుకు పోతున్నాం. మరి త్వరలో ఈ 3 బ్యారేజెస్ రిపేర్ అండ్ రీహాబిలిటేషన్ పనులు కూడా మొదలుపెట్టే ప్రయత్నం చేస్తాం. అవర్ గవర్నమెంట్ ఈస్ కమిటెడ్